1 పర్సన్ 1 ఓట్ నినాదం ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ గా మారింది. సర్ వివాదంపై ఇండి కూటమి ఎన్డీఏ కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఓటుపై పోరుకు రాహుల్ గాంధీ సమర శంఖం పూరించారు. ఓట్ల తారుమారుపై ప్రజల్లోనూ చర్చ మొదలైందా? ఓటు రాజకీయం భవిష్యత్తులో ఎలాంటి మలుపు తిరగనుంది? 1 పర్సన్ 1 ఓట్ నినాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దేశంలో ఓట్ల చోరీ జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోన్న కాంగ్రెస్ మిత్రపక్షాలతో కలిసి ఓటుపై పోరును ఉధృతం చేస్తోంది. ఓటు చౌర్యంపై కేంద్రం ఈసీకి వ్యతిరేకంగా గలమెత్తిన కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆ దిశగా సమరశంఖం పూరించారు. ఓటర్ అధికార యాత్ర ద్వారా ఓట్ల చోరీపై ఆదివారం నుంచి బీహార్ గడ్డపై నుంచే ప్రత్యక్ష యుద్ధానికి శ్రీకారం చుట్టారు. అయితే దేశంలో ఓట్ల చోరీపై తమ ఆందోళన అనేది కేవలం రాజకీయ అంశం కాదని రాహుల్ స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, ఒకరికి ఒక ఓటు అనే విధానాన్ని కాపాడుకునేందుకు జరుగుతున్న నిర్ణయాత్మక పోరాటమని తేల్చి చెప్పారు. కాగా ఓట్ల చౌర్యం, ఎన్నికలు జరుగుతున్న తీరు, ఈవీఎంల వాడకంపై రాహుల్ గాంధీ లేవనెత్తిన ప్రశ్నలపై ప్రజల్లోనూ చర్చ మొదలైందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలో ఎన్నికలు జరుగుతున్న తీరుపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓట్ల వ్యవహారం దేశంలో ఇప్పుడు దుమారం రేపుతున్న వేళ బీహార్లో జరిగిన ఓటర్ల జాబితా సవరణ అంశం ముఖ్యంగా మంటలు పుట్టిస్తోంది. సర్ వివాదంపై ఎన్డీఏ కూటమి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. చనిపోయారు అంటూ ఈసీ ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 7 వ్యక్తులతో కలిసి టీ తాగుతూ ముచ్చటించిన వీడియోను ఎక్స్ వేదికగా పోస్టు చేసిన రాహుల్, తనకు జీవితంలో ఎన్నో ఆసక్తికర అనుభవాలు ఉన్నాయి, కానీ ఎప్పుడూ మరణించిన వారితో కలిసి టీ తాగలేదని, అలాంటి అనుభవాన్ని తనకు అందించిన ఈసీకి కృతజ్ఞతలు అంటూ సటైరికల్ గా ట్వీట్ చేశారు. మరోవైపు గుజరాత్ కు చెందిన కొందరు వ్యక్తులు బీహార్లో ఓటు హక్కు పొందుతున్నారని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. బీజేపీ ఇన్ఛార్జ్ బిఖుభాయ్ దల్సానియా పట్నా ఓటర్గా మారారన్నారు. బీహార్ వ్యాప్తంగా 65 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. शिफ्टेड बता देते हैं, अनट्रेसेबल बता देते हैं, और जो भाजपा के लोग हैं, संभावित प्रत्याशी या वर्कर या बड़े बड़े लोग, डेप्यूटी चीफ मिनिस्टर जैसे, उन लोगों का एक नहीं 2 ईपीआईसी नंबर बन जाता है. కాంగ్రెస్ వైఖరి దొంగ అని అరిచినట్లుగా ఉందని బీజేపీ ధ్వజమెత్తింది. విపక్ష నేతల నియోజకవర్గాల్లో భారీగా నకిలీ ఓట్లు ఉన్నాయని బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. రాహుల్ గాంధీ వాటి గురించి మాట్లాడకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ భారతీయ పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో ఆమె పేరు ఉందని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బంగ్లాదేశీ, ఇతర చొరబాటుదారులను ఓటు బ్యాంకుగా చేసుకున్నారని, దానిని కాపాడుకోవడానికే ప్రత్యేక విస్తృత సవరణపై గగ్గోలు పెడుతున్నారని అన్నారు. राहुल गांधी जी आरोप प्रत्यारोप पर लगातार जारी हैं. अब इनका मॉडस ऑपरेंडी क्या है? राहुल जी का चुनाव हारो, झूठे आरोप लगाओ, कभी इलेक्शन कमीशन में कंप्लेंट दर्ज मत कराओ, कभी सबूत मत दो, और लोकतंत्र को फर्जीवाड़ा करके एक तरह से जनता को भ्रमित करने का काम करो, लोकतंत्र को नीचा दिखाने का काम करो. ఇక ఓట్ల వ్యవహారంపై రాహుల్ చేస్తోన్న ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా ఖండించింది. ఓటు చౌర్యం అనే పదాన్ని వాడొద్దంటూ రాహుల్ కి సూచించింది. ఎవరైనా 2 సార్లు ఓటు వేశారు అనడానికి ఆధారాలు ఉంటే ప్రమాణపత్రం సమర్పించాలని, అంతేకాని ఓటు చౌర్యం లాంటి నీచ పదాన్ని వాడొద్దంటూ స్పష్టం చేసింది. 1951 నుంచి ఒక వ్యక్తి ఒక ఓటు చట్టం అమల్లో ఉందని గుర్తు చేసింది. కోట్ల మంది ఓటర్లను, లక్షల మంది ఎన్నికల సిబ్బందిని ఓటు దొంగలు అని పిలవడం వారి గౌరవంపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించింది. మరోవైపు బీహార్లో ఓటర్ల జాబితాపై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తొలగించిన ఓటర్ల పేర్లను వెంటనే ప్రకటించాలని ఆదేశాలు ఇచ్చింది. 65 లక్షల ఓటర్ల పేర్లు వెబ్సైట్లో పెట్టాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నెల 19లోగా ఓట్లు తొలగించిన వారి జాబితా ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. ఓట్ల తొలగింపుపై ఈ నెల 22లోగా
నివేదిక అందించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కాగా రాహుల్, ప్రియాంక దేశమంతా తిరిగి ప్రజల కోసం కష్టపడుతున్నారని, ప్రజలు ఈ పోరాటాన్ని గుర్తించకపోతే బీజేపీ తప్పుడు మార్గాల్లో గెలుస్తూనే ఉంటుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తానికి ఓట్లపై రాహుల్ చేస్తున్న పోరాటం భవిష్యత్తు రాజకీయాల్లో కీలక మలుపు తిరగనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.